హలో అందరికీ నమస్కారం. ఎల్లరికీ వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. అందరు ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది, దానిలో ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. దాంట్లో నేను కొన్ని అప్డేట్స్ పెడతా ఉన్నాను, దాని కింద చాలామంది కమెంట్స్ పెడతా ఉన్నారు. దాంట్లో కూడా మీ కమెంట్స్ పెట్టి మీ వాల్యుబుల్ ఒపీనియన్స్ నాకు తెలియజేయండి. సో ఈ వీడియోలో ఏముంటుందిరా అంటే, ఇప్పుడే నిఖిల్ వాళ్ళ అమ్మ హౌస్లోకి వచ్చి నిఖిల్తో మాట్లాడి నిఖిల్కి కొన్ని విషయాలు చెప్పి అందరినీ హగ్ చేసుకొని అంతా చేసేసిపోయింది. సో నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత ఏం మాట్లాడారు ఏంటి అనేది ఆ పాయింట్ గురించి చెప్తాను. యాక్చువల్లీ ఎపిసోడ్లో కొన్ని కట్ చేస్తారు, ఎందుకంటే 1 hour 20 minutes ఉండింది వాళ్ళ మమ్మీ హౌస్లో. సో 1 hour 20 minutesలో వాళ్ళ మమ్మీ ఏమేమి చేశారు, ఏమేమి మాట్లాడారు, అవన్నీ ఎపిసోడ్లో కట్ చేసేటప్పుడు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలుగా చూపిస్తూ ఉంటారు. ఆ 15 నిమిషాల్లో లైవ్లో లేనిది కూడా చూపించవచ్చు ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ప్రోమోలో వచ్చింది లైవ్లో లేదనమాట. సో ప్రోమో ప్లస్ లైవ్ రెండు కలిపి ఏం జరిగింది అని చెప్పేసి దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. సో యాక్చువల్లీ చెప్పాలంటే యష్మి వాళ్ళ ఫాదర్ స్టోల్డ్ అస్ షో అబ్బా, వచ్చి అందరికీ పాజిటివ్ వైబ్స్ పంచి అందరితో బాగుండి అందరినీ నవ్వించి చాలా బాగున్నారు. వాళ్ళ నాయన వచ్చినప్పుడు ఆ వైబే హౌస్ మొత్తం ఆ వైబ్ ఆ ఎన్వైరన్మెంట్ మొత్తం మారిపోయింది. బట్ నిఖిల్ వాళ్ళ మదర్ షీ సో కన్సర్న్ ఓన్లీ అబౌట్ నిఖిల్ అని చెప్పేసి అనిపించింది. బికాస్ కొడుకే ఇంపార్టెంట్ అని చాలా మదర్స్ అట్లే ఉంటారు, నా కొడుకు ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు అనేటట్టు ఉంటారు. మన లైఫ్లో డైలీ లైఫ్లో కూడా చూస్తూ ఉంటాం. మా అమ్మ అట్లా కాదు. దెర్ ఆర్ మెనీ అదర్ పీపుల్, కొడుకు ఒకటే కాదు అనుకునే వాళ్ళు కూడా, కొడుకు కూతురు ఉండే వాళ్ళు కూడా చాలామంది నా కొడుకు ఉంటే చాలు, నా కొడుకే నా ప్రాణం అనుకుంటూ ఉంటారు. నా ఫ్రెండ్స్లో కూడా చూస్తూ ఉన్నాను నేను. ఎట్రా స్వామి ఇంత ప్రేమ ఎట్లుంటుంది అమ్మకి కొడుకు పైన అని చెప్పేసి నాకే ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. మా అమ్మ నన్ను మా అన్నని చాలా ఈక్వల్గా చూస్తుంది, ఈక్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ లాగా చూస్తూ ఉంటుంది. సో అట్లా కొన్ని ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా అట్లా కొడుకే ప్రాణం అనేలాంటి హస్బెండ్స్ కానీ, కొడుకే ప్రాణం అనేలాంటి మదర్స్తో కానీ ఉన్నారు అంటే, మీ అన్నయ్య అంటే ఇష్టం ఉండేవాళ్ళు, లేదా మీ హస్బెండ్కి వాళ్ళ మదర్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు, లేకపోతే మీకే మీ మమ్మీ అంటే ఇష్టం ఉండేవాళ్ళు, అట్లా ఏదైనా ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో అండ్ ఆల్సో నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చి యష్మితో మాట్లాడలేదేమో సరిగ్గా అని చెప్పేసి అనిపించింది. ఇది ప్రాపర్ హింట్ అనేసి అనుకోవచ్చు. ఇది నేను యాక్చువల్లీ గ్రూప్లో పెడితే నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చి యష్మితో సరిగ్గా మాట్లాడలేదని పెడితే, గీతు యు ఆర్ ఏ పెయిడ్ అండ్ బయాస్డ్ రివ్యూయర్ అంట. ఓరు స్వామి నేనేం చెప్పి పంపించినా వాళ్ళ అమ్మతో యష్మితో మాట్లాడద్దని చెప్పేసి, లేకపోతే నేనేమైనా చేసినానా దీనికి, నాకు అసలు దీనికి ఏమైనా సంబంధం ఉందా, దీనికి కూడా నన్ను ఎందుకు పెయిడ్ అంటా ఉన్నారని చెప్పేసి నాకు అర్థం కాల. కొంచెం కామెడీగా అనిపించింది అనమాట ఆ కమెంట్. చాలామంది చెప్తున్నారు యష్మి వాళ్ళ ఫాదర్ కూడా నిఖిల్తో మాట్లాడలేదు అని చెప్పేసి. లేదు, నేను లైవ్ చూస్తున్నాను. యష్మి వాళ్ళ డాడీ నిఖిల్తో మాట్లాడడానికి 2-3 సార్లు ట్రై చేస్తున్నారు. నిఖిల్ నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు, టీవీలో బాగా అరుస్తూ ఉంటావు కదా, ఎందుకు ఇక్కడ సైలెంట్గా ఉన్నావు, ఎందుకు ఇక్కడ సైలెంట్గా ఉన్నావు అని చెప్పేసి చాలాసార్లు మాట్లాడాడు. బట్ నిఖిలే వాళ్ళ ఫాదర్తో మాట్లాడలేదనమాట. ఆయన ఒక 2 సార్లు అడిగి ఉన్నాడు, బట్ నిఖిల్ ప్రాపర్గా రెస్పాన్స్ ఇవ్వలేదని చెప్పేసి ఆయన సైలెంట్ అయిపోయాడు. నిఖిల్ కూడా ఎందుకో ఏదో తప్పు చేసిన గిల్టీ ఫీలింగ్ లాగా ఉన్నాడు అనమాట, ఎందుకనేసి తెలియలేదు. సో హీ ఆల్సో హ్యాస్ దట్ గిల్ట్. ఈ లైవ్ తర్వాత ఏం జరిగిందంటే, తేజ వచ్చేసి మా అమ్మ గుర్తొస్తుంది అయ్యా, బిగ్ బాస్ నన్ను నామినేట్ చేయండి బిగ్ బాస్ అది ఇదని చెప్పేసి తేజ చెప్పుకుంటా, తేజ బాధపడతా ఉన్నాడు, మా అమ్మని పంపించాను బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ అందుకే వచ్చినానని చెప్పేసి. దానికి నిఖిల్ ఆల్రెడీ చెప్పున్నాడు కదా, నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉందని చెప్పేసి ఇంకొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నాడు అనమాట తేజని చూసి. సో ఈ రోజు ఏమైందంటే, అందరూ ఏదో డిస్కస్ చేసుకుంటాను, నేను బాగా నిద్రపోతున్నాను. యాక్చువల్లీ నేను టీవీ ఆన్ చేసి నిద్రపోతాను అనమాట. సడన్గా వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు ఫ్రీజ్ ఇట్లాంటిది ఏదైనా వస్తే అంటే హాఫ్ స్లిప్లో ఉన్నా. సో సడన్గా ఫ్రీజ్ అని వచ్చింది. నేను కళ్ళు తెరిచే లోపల నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చి నిఖిల్ని పట్టుకొని ఉండింది. సో దాన్ని కొంచెం రివైండ్ చేసి ఫస్ట్ నుంచి పెట్టుకుంటే అందరు ఫ్రీజ్లో ఉన్నారు. ఎవరి మదర్ వస్తుంది ఏమి అనేసి తెలియదు. అందరూ వచ్చి ఎవరి మదర్ అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అప్పుడు గేట్ మెయిన్ గేట్ నుంచి ఓపెన్ అయ్యి నిఖిల్ వాళ్ళ మమ్మీ లోపలికి వస్తూ ఉంటే అందరూ వచ్చి రే నిఖిల్ మీ మమ్మీరా నేను అంటే నిఖిల్ కళలో టీఎస్ పెట్టేసుకున్నాడు. నిఖిల్ బేసికల్లీ తన ఎమోషన్స్ బయటికి పెట్టాడు. హరితేజ కూడా స్టేజ్ మీద చెప్పినట్టు హీఈస్ వెరీ ఎమోషనల్, బట్ హీ డజంట్ షో హిజ్ ఎమోషన్స్ అవుట్. సో అట్లా ఎమోషన్స్ బయటికి చూపించట్లేదు, అట్లా ఎమోషన్స్ చూపించలేదు అనమాట. వాళ్ళ మమ్మీ నేరుగా వచ్చి నిఖిల్ని పట్టేసుకునేది, వెనకాల పట్టేసుకుని లవ్ యూ ఈరోజు నిఖిల్ వాళ్ళ మమ్మీ లవ్ యూ 3000 అనే దానికి న్యాయం చేసింది అనేసి అనుకుంటా. ఎందుకంటే ఎన్ని లవ్ యూలు చెప్పింది స్వామి, నిఖిల్కి లవ్ యూ చెప్పింది, నబీల్కి చెప్పింది, పృథ్వీకి చెప్పింది, విష్ణుప్రియకి చెప్పింది, యష్మికి మాత్రం లవ్ యూ చెప్పలేదు. అందరికీ లవ్ యూలు చెప్తానే ఉండింది. ఏదైనా మాట్లాడేది మళ్ళీ లవ్ యూ అనేది, ఐ లవ్ యూ రజా అని చెప్పేసి పోసాని కృష్ణమురళి ప్లస్ ఆయన పేరేమి ఆదిత్య ఓం కూడా ఏం మాట్లాడినా ఐ లవ్ యూ అనేసి అంటున్నాడు కదా. సేమ్ నిఖిల్ వాళ్ళ మమ్మీ కూడా అందరికీ లవ్ యూ చెప్తానే ఉంది, యష్మికి మాత్రం చెప్పలేదు. ఇది మాత్రం నోట్ దిస్ పాయింట్. సో నిఖిల్ వాళ్ళ మమ్మీ వచ్చి అందరినీ హక్ చేసుకుంటా ఉండింది. తర్వాత పృథ్వీ మై సన్ అని చెప్పేసి పృథ్వీని హక్ చేసుకునింది. నబీల్ బుగ్గలు ఇట్లని ఐ లవ్ యూ అనింది. దాని తర్వాత ప్రేరణ దగ్గరికి వెళ్ళింది. దాని తర్వాత తేజ దగ్గరికి వెళ్ళింది. తేజ ఇంక ఏడ్చేది స్టార్ట్ చేస్తున్నాడు అనమాట, బికాస్ ఆఫ్ దట్ మదర్ ఎమోషన్. ఆ మదర్ ఎమోషన్ కొంచెం తేజని ఎక్కువ హిట్ చేస్తుంది. సో దానికని తేజ ఏడ్చేస్తున్నాడు. దాని తర్వాత టేస్టీగా ఉన్నారు అని చెప్పేసి అనింది.
వై ఆర్ యూ క్రయింగ్ తేజ అంటే మా అమ్మ రాలేదు కదా అనేసి అంటే ట్రీట్ మీ లైక్ యువర్ మదర్ అనింది. ఇది యాక్చువల్లీ మనకి ప్రోమోలో కూడా వచ్చింది, సేమ్ అదే జరిగింది. దాని తర్వాత పృథ్వీ "ఆ, గడ్డ ఉంది గడ్డం నీ వాళ్ళ గడ్డ అంటా ఉంటే నాకు భలే కామెడీ అనిపించిందమ్మా. ఆవిడకి తెలుగు రాదు, షీస్ ట్రైంగ్ టు టాక్ ఇన్ తెలుగు. నీకుంది కదా గడ్డ అనింది. ఏం గడ్డరా బాబు, గడ్డ అంటే గడ్డము, నీకుంది కదా అనేసి అనింది. గౌతమ్తో నువ్వు గడ్డ లేకపోయినా బాగున్నావు, అది భలే కామెడీగా ఉండింది. నువ్వు గడ్డ లేకపోయినా బాగున్నావు గౌతమ్ అనేసి అనింది. దాని తర్వాత తేజ వచ్చి యష్మి వాళ్ళ డాడీతో ఎట్లయితే వచ్చి నిఖిల్ బెడ్ చూపించండి, యష్మి బెడ్ చూపించండి అనేసి ఎట్లయితే అన్నారో సేమ్ వాళ్ళ అమ్మని కూడా తీసుకెళ్ళి నిఖిల్ బెడ్ ఏదో చూపించు, నిఖిల్ పక్కన ఎవరు పడుకుంటారు, నిఖిల్ పక్కన బెడ్ ఎవరిది చూపించు అని చెప్పేసి అంటే యష్మికి లక్ష్మి అనింది, లక్ష్మి బెడ్ అని యష్మి బెడ్ అనేసి అనింది. సో అట్లా వాళ్ళ బెడ్ చూపిస్తుంది అనమాట. దాని తర్వాత అందరూ అడుగుతున్నారు మీకు నిఖిల్ తర్వాత ఎవరు ఇష్టం అంటే నాకు అట్లంతా ఏం లేదు, నాకు అందరు ఒకటే అనింది. అందరు ఇదే ఆన్సర్ చెప్తున్నాను అంటే నిజంగానే చెప్తున్నా, ఐ లవ్ ఎవ్రీబడి, ఐ లైక్ ఎవ్రీబడి, అందరు ఇష్టం నాకు అని చెప్పేసి అనింది. దాని తర్వాత అవినాష్ వచ్చి హీస్ మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ అని చెప్పేసి నిఖిల్ చూపిస్తే నిఖిల్ కూడా రివర్స్లో హీస్ లివింగ్ లెజెండ్ ఫర్ దిస్ వీక్ అని చెప్పేసి అవినాష్ని చూపిస్తున్నాడు అనమాట. దాని తర్వాత అవినాష్ ఉండి అంటే ఇదంతా గేమ్ వరకే అంటే మనసులో అంతా ఏమీ లేదు, గేమ్ అయిపోయిన తర్వాత మేమందరం ఫ్రెండ్స్గా ఉంటాము అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత ఏం వండారు అంటే తేజ వచ్చి లేడీస్ ఫింగరు నాట్ ఫర్ హియర్ లేడీస్ అనేసి అంటే బ్యాడ్ జోకరా నాన్న అంటే కొత్తగా వచ్చేది కదా అనేసి ఏదో అన్నాడు. అంత సూపర్గా ఏం అనిపించలేదు అనమాట నాకు నిఖిల్ వాళ్ళ మదర్ హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు. నాట్ సో పాజిటివ్ వైబ్స్, బట్ ఓకే అందరితో మాట్లాడారు ఏదో అనేసి అనిపించింది. దాని తర్వాత తేజ ఏం ఫైటింగ్ చేస్తావు నువ్వు అసలు అని చెప్పేసి అనింది. అంటే అది ఏమైనా నెగిటివ్ అయిపోతుందేమో అని చెప్పేసి మళ్ళీ బుగ్గ గిలింది అనమాట, ఏం ఫైటింగ్ చేస్తావు నువ్వు అని చెప్పేసి. దాని తర్వాత హక్ చేసుకునింది నిఖిల్ హక్ చేసుకొని బయట వచ్చి యు ఆర్ ఎ జెన్యూన్ పర్సన్, నాకు తెలుసు యు ఆర్ ఎ వెరీ జెన్యూన్ పర్సన్, ఐ లవ్ యూ, యువర్ థింకింగ్ స్టైల్ ఈస్ గుడ్, చాలా బాగా ఆడుతున్నావు, ఐ లవ్ యువర్ కన్సర్న్ ఆన్ అదర్స్ అని చెప్పేసి అని. ఉప్మా రవ్వ ఉందా, నేను నీకు కేసరి బాత్ చేస్తాను నీకోసము అనేసి అనింది. వెంటనే విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ బయటకు వచ్చి అంటే టీ తాగుతారా కాఫీ తాగుతారా అని చెప్పేసి, ఇది మాత్రం బాగా నచ్చింది అబ్బా విష్ణుప్రియ దగ్గర. వచ్చిన పేరెంట్స్ అందరి దగ్గర టీ తాగుతారా కాఫీ తాగుతారా టీ తాగుతారా కాఫీ తాగుతారా అని చెప్పేసి అందరిని అడిగేసి అందరికీ టీ కాఫీలు పెట్టిస్తూ ఉంది. సో విష్ణుప్రియ బయటికి రాగానే వీళ్ళ మమ్మీ వచ్చి విష్ణుప్రియ షీఈ్ అ నైస్ గర్ల్ రా వచ్చి కూర్చో అని చెప్పేసి అంటా ఉన్నింది. అదే చెప్తా ఉన్నా, ఇట్లా ప్రేరణను కానీ విష్ణుప్రియని కానీ రోహిణితో కానీ వీళ్ళ మమ్మీ మాట్లాడింది కొంచెం బాగా అనిపించింది. చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు రా అని, చాలా వెల్కమింగ్గా ఉన్నారు. బట్ యష్మి వచ్చి మాట్లాడుతూ ఉంటే కూడా ప్రాపర్గా వెల్కమింగ్గా అనిపించలేదు. మేబీ వాళ్ళ అబ్బాయికి హింట్ ఇస్తూ ఉందేమో, నీకు బయట వేరే వాళ్ళు ఉన్నారు, నువ్వు యష్మి అని చెప్పేసి ఇట్లా చేసేది బాగాలేదు, యష్మి నీ వెనకాల పడేది కూడా బాగాలేదు, బికాస్ దానివల్ల కొంచెం నెగిటివ్ అయిపోతున్నాడు కాబట్టి బాగాలేదు నువ్వు ఇట్లా చేసేదని చెప్పేసి డైరెక్ట్గా చెప్పలేక ఇండైరెక్ట్గా యష్మితో మాట్లాడకుండా ఏమైనా హింట్ ఇస్తూ ఉందేమో అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. దాని తర్వాత వాళ్ళమ్మ చెప్తా ఉన్నింది, నువ్వు దేనికైనా బ్యాడ్గా ఫీల్ అయితే నువ్వు స్ట్రైట్గా చెప్పాలి, ఇట్స్ ద రైట్ వే, నువ్వు అవాయిడ్ చేయడము లోపల నువ్వే ఏదో ఫీల్ అవ్వడము ఇట్స్ నాట్ నైస్, యూ హ్యావ్ టు టెల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్, అది రైట్ అయినా రాంగ్ అయినా ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్ యూ హ్యావ్ టు టెల్ అనేది. ఐ గెస్ ఇట్స్ అబౌట్ యష్మి. తన విషయంలో నువ్వు తనను అవాయిడ్ చేయడము, ఆ ఫీలింగ్స్ చెప్పకపోవడము ఇదంతా కరెక్ట్ కాదు, ఏదున్నా వేరే వాళ్ళ ముందరే ఆన్ ద ఫేస్ చెప్పాలి, అదే రైట్ అని చెప్పేసి అంటా ఉన్నింది. హరితేజ గంగవ్వ కూడా మంచిగా ఉన్నారు, ఐ లవ్ యూ ఐ మిస్ యూ అని చెప్పేసి. నేను అనుకుంటాను ఏంద్రా ఇన్ని లవ్యూలు చెప్తానే ఉంది, అందరికీ లవ్యూలు చెప్తానే ఉండింది. దాని తర్వాత నిఖిల్ నేను కాకుండా ఎవరు బాగా ఆడతారు అని చెప్పేసి అడిగితే ఐ లవ్ ఆల్, నాకు అందరూ ఇష్టమే నిజంగానే, ఐ లవ్ ఎవ్రీబడి ఈజ్ ప్లేయింగ్ దేర్ ఓన్ స్ట్రాటజీస్, వాళ్ళ స్ట్రాటజీస్ అంతా నువ్వు కూడా అట్లే ఆడు, ఎమోషనల్లీ వెళ్ళిపోయి సాడ్ అయిపోయి అట్లా ఆడకు, మైండ్ సెట్ మెచ్యూర్గా కనిపించాలి, స్పోర్ట్స్లో గ్రౌండ్లో చాలా బాగా ఆడాలి అని చెప్పేసి అనింది. హార్ట్ మైండ్ ఎమోషనల్ అక్కడ కంట్రోల్ ఉండాలి, హార్ట్ మైండ్ ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకొని ఉండాలి, నువ్వు నీ కోసం నువ్వు వాడు వేరే వాళ్ళ కోసం కాదు అని చెప్పేసి వాళ్ళ మమ్మీ కూడా సేమ్ అదే చెప్పింది అనమాట. దాని తర్వాత ఒళ్ళో పడుకున్నాడు నిఖిల్. ఒళ్ళో పడుకుంటే నాకు తెలుగు సాంగ్ ఒక్కటే వచ్చు అని చెప్పేసి ఎవరెవరు నాకెదురైనా అని చెప్పేసి పాడుతూ ఉండింది. అప్పుడు ఏడ్ చేసినాడు అనమాట. మళ్ళీ నిఖిల్ ఏడుస్తూ ఉంటే మళ్ళీ కళ్ళు తుడిచేసి నీ ఓన్ గేమ్ నువ్వు ఆడు, ఎవరి గేమ్ వాళ్ళని ఆడని, ఎమోషనల్గా ఎవరితో అటాచ్ అవ్వకు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా ఎమోషనల్గా ఎవరితో అటాచ్ అవ్వకు అని చెప్పేసి నిఖిల్ కోసం స్వీట్ చేస్తూ ఉన్నింది. ఉప్మా అది ఇది అనేసి చేసుకొని ఫస్ట్ వీళ్ళు మమ్మీ వంట చేసినప్పుడు అందరూ వచ్చున్నారు యష్మి తప్ప. యష్మి కూడా అంత ప్రాపర్గా, ఎందుకంటే వాళ్ళ మదర్ ప్రాపర్గా ఆ వెల్కమింగ్గా లేదని చెప్పేసి యష్మి కూడా ఏం మాట్లాడలేదు, తను కూడా వెనకాల దూరంగానే ఉండింది. తర్వాత యష్మి వచ్చింది, వచ్చి అక్కడ నిలబడుకోండి. బట్ వాళ్ళ మమ్మీ అవినాష్తో, ప్రేరణతో, నిఖిల్తో, పృథ్వీతో వీళ్ళందరితో మాట్లాడేట యష్మితో మాట్లాడలేదు అనమాట. దాని తర్వాత తేజ వచ్చి
ఇక్కడ నాకు ఈ నెగటివ్స్ చెప్పకుండా ఉండాల్సింది అని చెప్పేసి అనిపించింది అనమాట. నిఖిల్ వాళ్ళ మదర్ మేబీ వాళ్ళ మంచి కోసమే చెప్పుండొచ్చు, కానీ నాకు యాక్చువల్లీ ఇది అనవసరమేమో. దానివల్ల ఆవిడకి తెలుగు సరిగ్గా రాదు. సో, ఆవిడ ఏదన్నా నెగెటివ్స్ చెప్పేటప్పుడు అది ప్రాపర్‌గా రిసీవ్ చేసుకోలేరు జనాలు. సో, ఏమని చెప్తానుందంటే, "తేజ నీకు గుడ్ మేనర్స్ ఉండాలి" అని చెప్పేసనింది. గుడ్ మేనర్స్ ఏంటంటే? అనేసంటే నువ్వు అద్ది, అద్ది అనేసి అంటావు కదా! పక్క నుంచి ఇమిటేట్ చేస్తే, అట్లా చేయొద్దు అనేసనింది. విష్ణుప్రియ వచ్చి హాహాహాహాహా! అది తగ్గించుకో. డోంట్ లాఫ్ లైక్ థాట్ అనేసి చెప్పింది విష్ణుప్రియతో. నాకు అది నచ్చలేదు. అవసరం లేదేమో అవంతా చిన్న మ్యాటర్స్ అనేసి అనిపించింది. అవినాష్ ఏం మార్చుకోవాలి అంటే తనకి ఏం లేదు అనేసి అనింది. నబీల్ హీస్ ప్లేయింగ్ గుడ్. నిఖిల్ ఎమోషనల్‌గా అది కొంచెం తీసేసుకోవాలి అంటే తేజ ఆలోచనలో పడిపోయాడు. గుడ్ మేనర్స్ అంటోంది ఏంది ఆంటీ అని చెప్పేసి ఆలోచనలో పడిపోతే, తేజ నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ ఆ మేనర్స్ తగ్గించుకో అంతే. ఆ మేనర్స్ అదొద్దు అనేసని ఐ లవ్ యూ అనింది. మళ్ళీ లవ్ యూ అందరికీ అట్లా. దాని తర్వాత అవినాష్ వచ్చి విష్ణుప్రియతో షీ ఈజ్ యువర్ డాటర్ అనేసి అంటే, ఎస్ షీ ఈజ్ మై డాటర్ అన్నట్టు అనింది. యష్మి గురించి అసలు ఏం మాట్లాడలేదు. అందరికీ ఒక్కొక్కటి చెప్పింది, ఇది మార్చుకోవాలి, ఇది మార్చుకోవాలని చెప్పేసి. యష్మి అక్కడ కూర్చోంటే డైనింగ్ టేబుల్ పైన కూడా లైవ్లో కనిపించినంత వరకు వాళ్ళ మదర్ ఏం మాట్లాడలేదు. ఎపిసోడ్లో ఏమైనా మాట్లాడిందేమో నాకు తెలియదు. లైవ్లో అయితే ఏమీ మాట్లాడలేదు. దాని తర్వాత ప్రోమోలో కనిపించినట్టు ట్రోఫీ తీసుకొని రావడానికి వెయిట్ చేస్తున్నాం, నువ్వు ట్రోఫీ తీసుకొని రావడానికి మేము వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి ప్రోమోలో ఉంది. బట్ అది లైవ్లో చూపించలేదు అనమాట. ఆ టైంలో వీళ్ళు లోపల జరిగే కాన్వర్సేషన్స్ చూపిస్తున్నారు. లైవ్లో మొత్తం అన్నీ చూపించారు. యాక్చువల్లీ ఎపిసోడ్లో కొన్ని లేపేస్తూ ఉంటారు, లైవ్లో కొన్ని లేపేస్తూ ఉంటారు. సో రెండు మిక్స్ చేసుకొని మనమే ఫుటేజ్ అంతా ఓకే ఇది ఇక్కడ అని చెప్పేసి మిక్స్ చేసుకొని లైవ్ ప్లస్ ఎపిసోడ్ని మనమే మిక్స్ చేసుకొని చేసుకోవాలి. దాని తర్వాత వాళ్ళమ్మ కుకింగ్ చేసినప్పుడు ఫస్ట్ యష్మి రాలేదు. దాని తర్వాత యష్మి వచ్చి నిలబడితే కూడా వాళ్ళమ్మ అసలు ఏమీ మాట్లాడలేదు. నాకు అసలు ఏం అర్థం కాలే. అందరితో బాగుంది అబ్బా, హౌస్లో అందరితో బాగుంది. తేజ, అవినాష్, విష్ణుప్రియతో ప్రేరణతో అయితే చాలా క్లోజ్గా ఉంది. బట్ యష్మితో కంప్లీట్గా అవాయిడ్ చేసిందా, ఏమీ మాట్లాడకుండా అంటే లేదు. రాగానే హగ్ చేసుకునేది యష్మిని. అందరినీ హగ్ చేసుకుని యష్మిని వదిలేస్తే బాగోదని చెప్పేసి యష్మిని హగ్ చేసుకుందా, లేకపోతే హార్ట్ఫుల్గానే హగ్ చేసుకుందా అనేసి తెలీదు. యష్మిని హగ్ చేసుకునింది. దాని తర్వాత ఏమనిందంటే కేసరి బాత్ చేస్తూ బిగ్ బాస్ని థ్యాంక్ చేస్తూ ఉండేది అనమాట వాళ్ళ మమ్మీ. థ్యాంక్ యూ బిగ్ బాస్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, వచ్చి అందరికీ వండి పెట్టి ఇచ్చినందుకు. అంటే యష్మి అనింది థ్యాంక్ యూ ఆంటీ, మా అందరి కోసం స్వీట్ చేస్తున్నారు అనేసి అంటే థ్యాంక్ యూ అనింది వాళ్ళ మమ్మీ రివర్స్లో. అంటే మిగతా వాళ్ళు ఎవరైనా ఏదైనా చేస్తూ ఉంటే థ్యాంక్ యూ, లవ్ యూ, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు అది ఇది అని చెప్పేసి అందరితో మాట్లాడుతూ ఉండేది. లవ్ యూ అని చెప్పేది. యష్మి దగ్గర లవ్ యూ, ఒక్క లవ్ యూ కూడా రాలే అని చెప్పేసి అనిపించింది. దాని తర్వాత రాగి గంజి అంటే వాళ్ళందరూ కూర్చోన్నారు, అందరు కేసరి తింటా ఉన్నారు. నాకు మా అబ్బాయి రాగి గంజి ఫస్ట్లో గంజి తాగుతూ ఉన్నారు కదా, ఆ గంజి తాగినప్పుడు నాకు చాలా బాధగా ఉంది. బట్ హీ క్యారీడ్ దట్ వెల్ అని చెప్పేసి అనింది. దాని తర్వాత అందరికీ కేసరి తినిపిస్తూ ఉంది. ఎలా ఉంది అందరికి తినిపించి ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంది. యష్మికి మాత్రం తినిపించింది. అక్కడ కరెక్ట్గా బ్రేక్ వేసినాడు బిగ్ బాసే కావాలని గట్ చేస్తున్నాడా, లేకపోతే నిజంగానే అక్కడ ఏమైనా జరుగుతుందా అని చెప్పేసి నాకు అర్థం కాలే. దాని తర్వాత వాళ్ళ స్కిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు తేజ. ఈ స్కిట్టు యష్మి వచ్చి పృథ్వీకి ఆంటీ అది ఇది అని చెప్పేసి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. నేను వచ్చి కెమెరామ్యాన్ అని చెప్పేసి. దాని తర్వాత నిఖిల్ వాళ్ళ తమ్ముడు చాలా పొడుగుంటాడు, 6'4" ఉంటాడంట, హైటు వెయిట్ స్టౌట్ ఉంటాడు. నాకు మా తమ్ముడు నాన్నలాగా ఉంటాడు, మా అన్న మళ్ళీ చిన్నోళ్ళలాగా ఉంటాడు అని చెప్పేసి నిఖిల్ చెప్తా ఉన్నాడు. ఒక గేమ్ అన్నారు, ఆ గేమ్ ఆడి మటన్ గెలుచుకునింది. ఆ మటన్ గెలుచుకునేటప్పుడు అందరూ హ్యాపీ అయిపోయినారు. మైసూర్ పాక్ చేస్తున్నారు. ఐ థింక్ నిఖిల్ ఇస్ ఫ్రమ్ మైసూర్. సో మైసూర్కి గుర్తుగా మైసూర్ పాక్ చేసి వాళ్ళ అమ్మనే చేసింది అనుకుంటా. తన ఓన్గా ప్రిపేర్ చేసిన గీతో మైసూర్ పాక్ చేసి అందరికీ తెచ్చింది. సో మైసూర్ పాక్ ఇస్ దేర్. దాంట్లో లాస్ట్లో డాన్స్ వేసింది. దారి చూడు దుమ్ము చూడు మామ దున్నపోతుల బేరే చూడు, ఆ పాట వచ్చింది. ఆ పాటకి డాన్స్ వేస్తున్నారు. ఫస్ట్ వచ్చి వాళ్ళందరితో డాన్స్ వేస్తూ ఉంది. యష్మి పృథ్వీ మాత్రం సపరేట్గా వేసుకుంటున్నారు. దాని తర్వాత వచ్చి యష్మిని ప్రేరణని పట్టుకొని వేస్తూ ఉంది. సో యూజువల్గా అయితే ఇది ఎవరు అబ్జర్వ్ చేయరు. ఎందుకు యష్మిని ఎంత అబ్జర్వ్ చేస్తున్నావు, నిఖిల్కి ఏమైనా అగెయిన్స్ట్? ఐఎమ్ నాట్ అట్ ఆల్ అగేన్స్ట్ నిఖిల్, ఐఎమ్ నాట్ అట్ ఆల్ అగేన్స్ట్ ఎనీబడి ఇన్ ది హౌస్. ఫ్యామిలీ వీక్లో కూడా ఏం అగేన్స్ట్ ఉంటారు, అట్లంతా ఏం లేదు. బట్ అది తెలిసిపోతుంది కదా ఆ వైబ్. నాకు తెలిసి వాళ్ళకు కూడా అర్థమై ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు గమనించుకుంటూ ఉంటారు. అందరు తెలివి తక్కువైన వాళ్ళు ఏం కాదు. మనతో ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఏది పాజిటివ్ అవుతుంది, ఏది నెగిటివ్ అవుతుంది, మా అమ్మ ఎవరితో ఏ మాట మాట్లాడుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్క పాయింట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నిఖిల్ చాలా తెలివైనోడు. సో నిఖిల్ కూడా అర్థమైంది, ఓకే ఎందుకే యష్మితో మాట్లాడట్లేదని. నిఖిల్ కూడా విష్ణుప్రియ ఎలాంటిది, ప్రేరణ ఎలాంటిది అని అడిగినోడు. యష్మి ఎలాంటిది అనేసి అడగలేదు, ఎందుకంటే ఎక్కడ నెగిటివ్ చెప్పేస్తుందో అది ఎక్కడ నెగిటివ్ అయిపోతుందో అని చెప్పేసి నిఖిల్ కూడా అడగలేదు. బట్ ఎపిసోడ్లో చూస్తే మనకు అర్థమవుతుంది, మేబీ కొంచెం ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా యాడ్ చేస్తున్నారనేసి. బట్ నాకు కనిపించినంత వరకు వాళ్ళ మమ్మీ డైరెక్ట్గా హింట్ ఇచ్చేసింది,
నువ్వు ఎమోషనల్గా ఎవరితో అటాచ్ అవ్వద్దు, నీ గేమ్ నువ్వు ఆడు, నీ వరకు మాత్రమే నువ్వు ఆడు, నీ ఆలోచన నువ్వు ఆలోచించు, వేరే వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉన్నాయి, సో నీ గేమ్ నువ్వు ఆడు అనేసి చెప్పేసి అనింది. సో ఇండైరెక్ట్గా దూరంగా ఉండు, ఇక్కడన్నా నువ్వు కాన్సన్ట్రేట్ చేయి, నీ ట్రోఫీ తీసుకొని రావాలి అని చెప్పేసి అనింది. ఎమోషనల్లీ కొంచెం మైండ్ని దాన్ని స్ట్రాంగ్గా పెట్టుకో, కంట్రోల్లో పెట్టుకో అని చెప్పేసి అనింది. నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా బయట కావ్య గురించి ఏమైనా హింట్ ఇస్తుందా, కొంచెం మాట్లాడుతుందా, దాని గురించి ఏమైనా చెప్తుందా అని. ఎందుకంటే షన్ను వచ్చి బయట దీపు ఎట్లుంది ఏంటి అని చెప్పేసి అడిగితే వాళ్ళ మమ్మీ ఒక హింట్ ఇచ్చింది. ఓకే, కలిశాను, దీపుతో మాట్లాడాను అని చెప్పేసి ఇండైరెక్ట్గా, అంటే అప్పటికే ఏదో చెడతా ఉంది అని చెప్పేసి వాళ్ళ మమ్మీ ఒక హింట్ ఇచ్చినట్టు చేసింది. సో ఇక్కడ కావ్య గురించి ఏమైనా అడుగుతాడేమో అని చెప్పేసి అనిపించింది. బట్ ఐ థింక్ యష్మి వల్లే కొంచెం ఆ పాయింట్లో మాత్రం కొంచెం నెగిటివ్ అవుతున్నాడు అని చెప్పేసి యష్మి నచ్చలేదేమో. బట్ యష్మి వాళ్ళ ఫాదర్ అయితే అట్లా లేరు. డైరెక్ట్గా వచ్చి నిఖిల్ ఏమయ్యా మాట్లాడట్లేవు, టీవీలో మాట్లాడతావని, గౌతమ్ ఏం మాట్లాడట్లేదు టీవీలో మాట్లాడతామని చెప్పి, ఆఖరికి గౌతమ్తో కూడా నిఖిల్ వాళ్ళ మమ్మీ చాలా బాగుంది. గౌతమ్ గొడవ వేసినా కూడా, తేజాతో బాగుంది మొన్న నామినేషన్స్ అప్పుడు గొడవ వేసినా కూడా. బట్ సమ్వేర్ ఆ డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా లేదా, లేకపోతే లైవ్లో అట్లా కనిపించి ఎపిసోడ్లో అట్లా ఏం లేదా అని చెప్పేసి ఎపిసోడ్ మళ్ళీ చూసిన తర్వాత రివ్యూ ఇస్తాను. సో ఇది లైవ్లో జరిగింది. అయితే అంత సూపర్గా వావ్ అనేలాగా ఏమీ అనిపించలేదు. చాలా నార్మల్గా ఒక మదర్, ఒక కొడుకు అంటే ప్రాణం ఉండే అమ్మ ఏదైతే వచ్చి చేస్తుందో సేమ్ అట్లే ఉన్నది వచ్చింది. వాళ్ళ కొడుకు మాత్రం బాగా ప్రేమ, ముద్దులు, హగ్గులు అంతా ఇచ్చి మంచిగా చెప్పి ఒళ్ళో పడుకోబెట్టుకొని తలని ముడతా, పాట పాడతా, కొంచెం కేసరి చేసి ఇచ్చి ఆల్ దట్ ఈస్ గుడ్. ఓకే, అంతే, అదే జరిగింది. నెగిటివ్గా చెప్పేదానికి ఏమి ఉండదు. మదర్స్ అట్లే ఉంటారు. కొంతమంది మదర్స్ కొడుకు అంటే పంచ ప్రాణాలు ఉంటాయి. అది మిగతా వాళ్ళందరికన్నా, ప్రపంచం అందరికన్నా కొడుకే ఇంపార్టెంట్ లాగా ఉంటుంది. సో దట్ ఐ సీ దట్ ఇన్ నిఖిల్స్ మదర్. అంతే, అంతవరకే నేను అబ్జర్వ్ చేసింది. మీరేం అబ్జర్వ్ చేస్తున్నారు ఒకవేళ లైవ్ చూస్తుంటే అది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ సెల్ఫ్ మనీ ఇంకో వీడియోతో కలిసి ఐ లవ్ యూ గైస్.